నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ VVIP భద్రత కల్పించాలి. ఇటీవల కాలంలో బెదిరింపులు రావడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన నాయకులు. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసిందన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఆర్థిక అరాచక అదానీని తక్షణమే అరెస్టు చేయాలి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. నడివీధి గంగమ్మకు సారెను సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. ప్రతి ఏడాది జరిగే పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతరకు సారె ఆనవాయితీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఘంటసాల పాటలు పద్యాలు గానామృతంతో తడిసిన ముద్దయ్యేందుకు తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 రోజుల పాటు తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రముఖ గాయని గాయకులచే గాన మాధుర్యం నిర్వహిస్తున్నామని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాలరెడ్డి తెలియజేశారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని మహతిలో 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ ఘంటసాల గారు ఆయన దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. ఆయన పాడిన పాటలన్నీ కూడా ఆణిముత్యాలే. ఆయన పాటలన్న తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తూరి వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్లే. ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ, మన సి నారాయణ రెడ్డి గారు విలసమైన పేరుంటే ఆయన తీసేసి నువ్వు చంద్రతేజ అని పెట్టారు. ఆ చంద్రతేజ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రవర్తిక ఆయన మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి 15 lakhs అవార్డు కూడా ఇచ్చారు. పాడుతా తీయగలు కూడా పాడింది, చాలా అవార్డులు ఇచ్చారు. విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు సన్మానం చేశారు. అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు, చక్కగా పాడతాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతిలో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహించింది. 354వ కార్యక్రమం కింద ఈ ఘంటసాల జయంతి సందర్భంగా ఈ నెల 13, 14, 15 మహతి ఆడిటోరియంలో మనసు పరిమళించిన అనే టైటిల్ తోటి ఈ ప్రోగ్రాం చేయడానికి తలపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రోతలందరూ కూడా ఆహ్వానితులే. తిరుపతి పుర ప్రజలకు ఈ విల్సన్ హెరాల్డ్ గారంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన పాడే పాటలు ఏంటి, ఘంటసాల గారి పాటలు పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా ఘంటసాలదా అన్నట్టుగా పాడతాడు. ఆ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు, మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం. అలాగే ప్రవస్తి అనే అమ్మాయి మొన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి, అంతకుముందు తిరుపతి ఫిలిం సొసైటీ కూడా రావడం జరిగింది. ఆ అమ్మాయి ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్గా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ 5లో వచ్చాడు సూపర్ సింగర్స్లో. ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు, అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్. అటువంటి గాయకుడు ఈ ప్రజ్వలత, శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలాగే మా కార్తీక కోటి దీపోత్సవానికి మీరందరూ సహకారం అందించినందుకు మీ అందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి ఫీజులను దోపిడీ చేస్తున్నారని, అలాగే యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మోహన్ బాబు విశ్వవిద్యాలయం ఏర్పడిన నాటి నుంచి కూడా విద్యార్థులు అనేకటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో గతంలో అటానమస్ కాలేజీగా ఉన్నప్పటి నుంచి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీగా మారిన తర్వాత ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అనేకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే 35% ఎంసెట్లో క్వాలిఫై జాయిన్ అయిన విద్యార్థులకి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 72,000 రూపాయలుగా ఈరోజు ఆ కాలేజీలో వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాత్రం అదే కాకుండా 72,000 రూపాయలే కాకుండా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి అదనంగా 20,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి అక్కడ మేనేజ్మెంటు వసూలు చేస్తూ ఉన్నది. ప్రతి డే స్కాలర్ విద్యార్థి కూడా మెస్ బిల్ కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేనేజ్మెంట్ జీవోలు జారీ చేస్తూ ఉన్నది. అంటే ఈరోజు మోహన్ బాబు గారిని అడుగుతూ ఉన్నాం, ఈరోజు పేద విద్యార్థులకి అందరికీ మంచి విద్యను అందిస్తానన్నావు, అందరికీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా అన్నావు. కానీ ఈరోజు మీకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాల్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు అని చెప్పేసి ఈరోజు మోహన్ బాబు గారిని సూటిగా అడుగుతున్నాం. వాల్మార్ ప్రాజెక్ట్స్ LLP పేరుతో ఈరోజు అక్కడ ఫీజులు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పూర్తిగా వినయ్ మహేశ్వరి ఫీజుల్ని కార్పొరేట్ స్థాయిలో వసూలు చేయడానికి తప్ప ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కానీ విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. గత 4 రోజుల ముందు టామీ అనే కుక్కను కత్తితో నరికి చంపిన నిందితులను అనిమల్ యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు వేయాలని తిరుపతికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ సంస్థ చైర్మన్ దివ్యారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో దీనిపై పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు మాట్లాడారు. ఒక అనిమల్ని చంపాడంటే చంపాడు అంతే, వాడికి ఇంకా శిక్ష పడాలంటే పడాలంతే. ఇంకా దాంట్లో ఎలాంటి స్కిప్పింగ్ కానీ వదిలేయటం కానీ సారీ చెప్పడాలు కానీ సెటిల్మెంట్స్ కానీ అస్సలు లేవు. అలా జరిగితే మా సైడ్ నుంచి తిరుపతిలో ఉన్న ప్రేమికులు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరి తరపున మేమందరం నిలబడతామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. టామీకి జరిగింది ఖచ్చితంగా ఇంక ఏ కుక్కకి కాదండి, నేను ఈ మీడియా ద్వారా చెప్తున్నా. ఇంకొకసారి మాకు తెలిసి ఎవరైనా జంతువుల్ని కొట్టడం కానీ వాంటెడ్గా చంపేయడం కానీ అన్నంలో విషం పెట్టడం కానీ జరిగితే ఈసారి అయితే నార్మల్గా ఇలా మాట్లాడటం కూడా ఉండదు. డైరెక్ట్గా వాళ్ళని అనిమల్ క్రూడ్ యాక్ట్ ప్రకారంగా ఏం చేయాలో ఆ చర్చలు అయితే మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పిల్లల్ని బెదిరించి పిల్లల మీద చెయ్యి ఎత్తి అదే కత్తి వాళ్ళ మీద ఎత్తారండి. పిల్లలు భయపడి పరిగెత్తడంతో కుక్కలు దొరికిపోయి అక్కడ చనిపోయిందండి. కిరాతకంగా నరికారు, సుత్తితో కొట్టి నడుము ఇంచేసిన తర్వాత అది భయపడి పరిగెత్తినా కూడా వెంటాడి మరి నరికారండి ఆ కుక్కని. అది చూడండి, అది ఎలా చచ్చిపోయిందంటే గిల్ల కొట్టుకొని చనిపోయిందండి. పిల్లలు భయపడిపోయి ఇప్పటి దగ్గర స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి వాళ్ళు. నేను ఇది ఏమని స్టేషన్లో ఈస్ట్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు సెటిల్మెంట్ పిలుస్తున్నారండి. రండి సెటిల్ చేస్తాము, మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి మేము తీసిస్తాము, కేసు పెట్టకండి అని వాళ్ళు మాకు కాంప్రమైజ్ పిలుస్తారండి. అతనికి శిక్ష పడాలండి. ఇంత దారుణంగా నరికిన వాడు రేపు నా బిడ్డలను చంపడానికి గ్యారంటీ ఏంటండి? నాకు ఇప్పుడు భయంగా ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపాలంటే భయంగా ఉంది. స్కూల్కి వెళ్తారు, ఒంటరిగా వెళ్తారు, తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు తిరిగి సేఫ్గా ఇంటికి వస్తారా? ఈ పగ పెట్టుకొని పిల్లల్ని ఏమైనా చేస్తే నేను ఏమైపోవాలండి? ఆ పిల్లల్ని చూడండి ఒకసారి. వాళ్ళు భయపడిపోయి ఇప్పటికి కూడా బయటకు రావడానికి భయపడుతున్నారండి. వాళ్ళు కుక్కని అంత కిందకు నరికిన వాడు రేపు నా బిడ్డలు ఏమైనా చెయ్యడా? చేస్తే నేనేం చేయాలి? దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల తరహాలో జెడ్ కేటగిరీ వీవీఐపీ భద్రత ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రానికి, దేశానికి పవన్ కళ్యాణ్ వంటి నాయకులు అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అటువంటి పవన్ కళ్యాణ్ను రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉందని అన్నారు. కోట్లాది మంది అభిమానులే ఆయనకు గట్టి భద్రత కవచమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత 3 నెలల క్రితం కూడా పవన్ కళ్యాణ్ హతమారుస్తాము అని హెచ్చరిక రావడం బాధాకరమని అన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం పవన్ కళ్యాణ్కు భారీ బందోబస్తుతో పాటు భద్రత కూడా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో రాజారెడ్డితో పాటు మధుబాబు, బాబ్జీ, మునుస్వామి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డంగా నిలబడపోతారని కొంతమంది దుష్టులు పవన్ కళ్యాణ్ గారిని హతమార్చాలని చెప్పని అనేక రకాలుగా 3 నెలలకు ముందు కూడా ఇదే విధంగా ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని మేము హతమారుస్తామని. దీన్ని బట్టి చూస్తా ఉంటే ప్రజాసేవ చేసే వాళ్ళకి, ప్రజల పక్షాన నిలబడే వాళ్ళకి శత్రువులు ఏర్పడతారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు భారతదేశానికి కావాలి, అటువంటి నాయకుడు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, భారతదేశపు
ప్రధాని గారు మోడీ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి హై సెక్యూరిటీ ఇవ్వాలి. హై సెక్యూరిటీ ఇచ్చి దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన ఈ రోజు ప్రధాని గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉందో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఉన్నారో అదే విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ చూసి జెడ్ కేటగిరీతో పాటు ఇంకా విఐపి సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద తరచూ ఏదో ఒక న్యూస్ రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా ఆయన ఇంటి చుట్టూ కూడా రెక్కీ చేసి అక్కడంతా రెక్కీలు నిర్వహించి ఒక బాధాకరమైన విషయం ఏమంటే జన సైన్యం ఈ రోజు చాలా హ్యాపీగా మంచి ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నాయి, ప్రజలంతా కూడా ఒక మంచి వాతావరణంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో మా పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి న్యూస్ రావడం చాలా బాధాకరం. అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మాకు తెలుసు. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడము, దాని మీద కొన్ని హిందూ వ్యతిరేక శక్తులందరూ కూడా పనిచేయడము ఇదే ఒక కారణం కావచ్చు. అన్నిటికీ మించి మాకు వైసీపీ వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము, ఈ రోజు రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా మా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలా, మేము బాగుండాలా. ఈ జనసైన్యం మొత్తం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం కాపలా కాసి మేము ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాము. మీరందరూ దయచేసి ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చి ఆయన కాపాడవలసిందిగా, అంటే ఆయన కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ఖచ్చితంగా ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదాని నుండి ప్రభుత్వ నేతలకు భారీగా ముడుపులు అందాయని ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న అదానిని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్తంగా జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఆదాని కోట్లాది రూపాయలు వేల ప్రభుత్వ ఆస్తుల్లో పెట్టుబడి పెడతా ఉన్నారు. వేల ఆదాయాల్లో నడుస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ గాని, ఎయిర్పోర్ట్స్ గాని, రోడ్లు గాని, లేకపోతే ఓడర్ రేవులు గాని మొత్తం కూడా ఈవేళ పెట్టుబడి పెట్టి అగ్రిమెంట్లు చేసి ఈవేళ ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి పద్ధతులు ఈవేళ ఆదాని కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. ఈవేళ మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం, అమెరికాలో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం రూపంగా తీసుకున్నాడని చెప్పేసినటువంటి కోర్టు చెప్పింది, మేము చెప్పడం కాదు. ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం మూడు కలిసి ఈవేళ ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది. మరి అమెరికాలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కోర్టు తీర్పిస్తే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గాడిదలు కాస్తా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఈవేళ కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటానికి మీరు రాకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఈవేళ 1750 కోట్ల రూపాయలు, అదేవిధంగా బొగ్గు గనుల పైన, అనేకమైనటువంటి సంస్థల పైన ఈవేళ ఆదాని తీసుకున్నటువంటి అగ్రిమెంట్లు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉంది. కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ సవాల్ చేస్తా ఉంది. మీ చేతనైతే అదాని పేరుతో చేసిన అగ్రిమెంట్, అదాని ఏ యొక్క విద్యుత్ ఒప్పందం పైన అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ ని చేతనైతే చంద్రబాబు నాయుడు రద్దు చేయాలి. అప్పుడు మనగాడు కానీ ఊరికే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడంటే లంచం తీసుకున్నాడు. ఈరోజు అదాని అగ్రిమెంట్ ఎందుకు చేత రద్దు చేయవు అంటే నువ్వు కూడా లంచం తీసుకుంటున్నావా అని అడుగుతున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అయినా ముగ్గురు కూడా తోడు దొంగలే. అదాని కంపెనీకి ఊడుగుం చేసేవాళ్లే, అవినీతిలో కొరకపోయిన వాళ్లే. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయమని చెప్పి సిపిఐ పార్టీ పిలిపిస్తోంది. గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణబద్దులై ఉన్నామని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నియోజకవర్గంలోని 84వ బూత్ స్థాయి బీజేపీ సమావేశం బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 84 బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు
విజయభాస్కర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధి విధానాలు నచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 84వ బూత్ అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన పార్టీ పురోభివృద్ధికి ఈ ఏరియాలో కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ కార్యంలో ఆకర్షితులై నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. నేను రిటైర్డ్ టీచర్ని. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నన్ను ఈరోజు తిరుపతి బూత్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలకు, నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను క్రమశిక్షణతో పార్టీ ఆదేశాలనుసారం నేను పనిచేయగలను. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి నుంచి మేళ తాళాలతో మంగళవారం ఉదయం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సారెను అందజేశారు. ప్రతి ఏటా జరిగే పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతర గ్రామ పెద్దలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు పాల్గొని నడివీధి గంగమ్మకు తాతయ్యగుంట గంగమ్మ గుడి నుంచి మేళ తాళాలతో సారెను అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దకాపు వీధిలో నడివీధి గంగమ్మకు ప్రత్యేకంగా కుంభం వేసి అంబలి పోసి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. పెద్దలు, మహిళలు పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు గ్రామ పెద్దలు మునయ్య యాదవ్, భరణి యాదవ్, హేమంత్ కుమార్, నరేంద్ర, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించేందుకు వీలుగా 35 ఏళ్లు దాటిన మహిళలందరూ మోమోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని చిన్న పాండూరు వైద్యాధికారి డాక్టర్ అనిత కోరారు. స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ఆధ్వర్యంలో మంగళవారం చిన్న పాండూరు పిహెచ్సి పరిధిలోని రాజగోపాలపురం జిల్లా పరిషత్ పాఠశాల, పివిపురంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో 2 పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది. పింక్ బస్సులో మహిళలు, పురుషులు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ కోసం మెమోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపాండు పిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ లావణ్య, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ మెడికల్ ఆఫీసర్స్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చైతన్య భాను, సర్పంచులు మధుసూదన్ రావు, పోలమ్మ, పంచాయతీ కార్యదర్శి లీలా మాధవ్, పిహెచ్ఎన్ రాణెమ్మ, సూపర్వైజర్ పావనకుమారి, ఎల్ఎంహెచ్పి ప్రతిమ, లోకేశ్వరి, ఏఎన్ఎంలు సుమతి, లావణ్య, స్థానిక వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బైరెడ్డిపల్లి మండలం గుడ్డూరు వద్ద క్వారీలో పేలుళ్ల వల్ల ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయిందని బాధితులు వాపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్డూరుకు చెందిన గుడ్డు సాహెబ్ మాట్లాడుతూ తమ గ్రామ సమీపంలోని క్వారీలో పేలుళ్ల వల్ల ఇప్పటికే గ్రామంలోని పలు ఇళ్లు పగుళ్లు వచ్చాయని అన్నారు. ఇప్పుడు జరిగిన పేలుళ్ల వల్ల తమ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయిందని
ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇప్పటికే అధికారులకు పలుమార్లు ఈ విషయంపై ఫిర్యాదు చేశామని అయినా పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు ఇకనైనా స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సార్ ఇది కోరికి ఈటలు పెట్టి అది ఇప్పుడు దానివల్ల ఇల్లు పడిపోయింది సార్. కోరి వస్తుంది సార్, ఒక 3/4 కిలోమీటర్ కూడా వస్తుంది సార్. ఆ కోరి వల్లనే ఇల్లు పడిపోయింది సార్. కొన్ని సీలేండి సార్, ఇప్పుడు అక్కడ కూడా 2 టౌన్లు సీల్ సార్. అప్పుడే వచ్చింది టెస్ట్ వాళ్ళు పోయినారు, అక్కడ తీసుకుని పోయేదాన్ని వచ్చి ఇద్దరు తీసుకుపోయారు. వాళ్ళ పేరు మాకు తెలదు, పీలేరులో వాళ్ళు పోయినారు సార్. వాళ్ళ ముగ్గురు ఉంటారు, నేను ఆడ బయట ఉంది సార్. 6:30, 6:45, 7 గంటలు సార్. నిన్న పెట్టినారు సార్ ఈట్లు నిన్న మధ్యాహ్నం నుంచి పెట్టినారు. నిన్న సాయంకాలం 5:30, 6కు పెట్టినప్పుడే మళ్ళీ ఇది అప్పుడు పడిండేది. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే పులివర్తె నాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి వల్లివేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వమని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు. ల్యాండ్ లైటింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేసిందని గుర్తు చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టామని, దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో సుమారు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మాలంటే కూడా మన బతుకు కమ్ముతాం, బయట కమ్మం. ఎందుకంటే మన తాతల సొత్తు మనకే ఉండాలని, మన తర్వాత మన బిడ్డలకు ఉండాలని. అటువంటి దానిపైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా అమ్ముకునే దానికి కానీ ఏది చేయాలన్నా వాళ్ళు పర్మిషన్ విధంగా పెట్టారమ్మా. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు అందరికి చెప్పారు, నేను వచ్చినానంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని. దాంట్లో 2వ సంతకంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. పాస్బుక్ చూస్తుంటారు, పాస్బుక్ పైన ముందు రాజముద్ర ఉంటా ఉండేది. ఈసారి అది ఆసారి లేకుండా ఉంది. తిరిగి పాస్బుక్ మీకు ఇస్తా ఉంటారు. మన ల్యాండ్స్ అన్ని కూడా గత ప్రభుత్వం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ పేపర్ లో పెట్టుకుని స్టాంప్ పేపర్లు రాసామో ఆ స్టాంప్ పేపర్ ఇది మళ్ళా తెచ్చారు. అంటే మన సొత్తు మన ఆధీనంలో ఉంటుంది. లేదు 5 గంటలు ఇక్కడే ఉంటారమ్మా. ఇక్కడున్నప్పుడు ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం. దీంట్లో నాని పను లేదంటే ఇంకోరు పనే కాదు, మీ సమస్యల కోసం మీ వద్దకి మేము వస్తా ఉన్నామంటే మీ సమస్యలు ఏదో వచ్చినామా మాట్లాడినామా వెళ్ళామని కాకుండా మీ సమస్యలు పరిష్కరించేదనక మనం ఎవరికి భయపడాల్సిన వల్ల ఈ భూ సమస్యలు ఉండొచ్చు, చిన్న చిన్న వేరే ఏదైనా అంటే పెన్షన్ సంబంధించి ఉండొచ్చు, రేషన్ కార్డున్నా కూడా మీరు ఇస్తే దాన్ని కూడా ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, పై స్థాయి అధికారులు దృష్టి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా ఈ రెవెన్యూ సదస్సు జరిగిందమ్మా. మీరందరూ గమనించి దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఇక్కడ ఉండే ప్రతి అన్నలకి, అక్కలకి, అమ్మలకు కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. హీరోయిన్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫియర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని నటి వేదిక కోరారు. ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న ఫియర్ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతికి విచ్చేశారు. మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు మాట్లాడారు. ఫియర్ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా అని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తిలకించి విజయవంతం చేయాలని కోరారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే ఈ చిత్రం నిర్మించామని తెలిపారు. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలో మన బాలాజీ దేవుడి సమక్షంలో అందరి ఆశీస్సులతో ఫియర్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అందరికీ తెలుసు మన ఫియర్ మూవీ ఈ డిసెంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లరు. సో ఇక్కడ తిరుపతిలో ప్రజెంట్ మనం ప్రెస్ మీట్కి ఉన్నాము. సో నాతో పాటు వేదిక గారు హీరోయిన్ అండ్ సాహితి
షాని, ప్రొడ్యూసర్ గారు, అభి గారు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీ అందరితో మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏం చెప్పాలనుకుంటున్నామని మా మనసులో ఉన్న విషయాల్ని మీతో ఇప్పుడు పంచుకుంటాము. సో ఫస్ట్ వేదిక గారు మాట్లాడతారు. మా ప్రమోషన్స్ తిరుపతి నుంచి స్టార్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ గురించి వచ్చేసరికి ఇట్ డెఫినెట్గా లేడీ ఓరియంటెడ్. వేదికని మీరు ఐ థింక్ డిఫరెంట్ రోల్లో చూస్తారు ఈ మూవీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ వర్ ఉమెన్. మా డైరెక్టర్ గారు కూడా ఉమెన్. సో ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఫిలింలో. అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మీరు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్కి తీసుకెళ్తుంది మూవీ. ఆల్రెడీ మా ట్రైలర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో. సో ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్. అండ్ ఈ మూవీలో కొత్త పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే యూ విల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మూవీ థియేటర్లోకి వెళ్ళి చూసినప్పుడు. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ అండ్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఈస్ ద హీరో అండి సినిమాకి. అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్టర్స్. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఫియర్ ప్రమోషన్ ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాము. సో చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ లార్డ్ బాలాజీ బ్లెస్సింగ్స్తో ఫియర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ గ్రేట్ఫుల్. ఫియర్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది. సో ఇది ఒక మంచి టీం ఉంది. మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు ఇచ్చారు. అండ్ అందరికీ తెలుసు అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ ఎలాంటి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది అని. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనూప్ గారు కంపోజ్ చేశారు ఫిల్మ్ కోసం. అండ్ ఎస్ ఎంటైర్ టీమ్ ఇస్ హియర్. మన ఫిల్మ్ మీరు సపోర్ట్ చేయాలి, థియేటర్లో చూడాలి. 14th December రిలీజ్ ఉంది. సో డెఫినెట్గా ఫియర్ ఫ్యామిలీతో తెలుగు అమ్మాయి డైరెక్ట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ మీకు. ఆల్రెడీ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. బట్ ఇప్పుడు థియేటర్లో వెళ్ళి ఫిల్మ్ చూడాలి. థ్యాంక్ యూ. గత వైసీపీ పాలనలో అభివృద్ధి ఎరగని పంచాయతీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలానికి 4 నూతన ట్రాక్టర్లను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్ అనే పథకం ద్వారా నూతన ట్రాక్టర్లను రాష్ట్రానికి అందించడం జరిగిందని తెలిపారు. నూతన ట్రాక్టర్లను స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పంచాయతీ నాయకులకు, కార్యదర్శులకు అందించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో పంచాయతీలలో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కనీసం మరమ్మతులు నోచుకోలేక ట్రాక్టర్లను మూలన పడేశారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శరవేగంగా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ కొత్త ట్రాక్టర్లను అందించారని తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. దీంతో సర్పంచులు ప్రభుత్వానికి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 7 గంగమ్మల జాతర సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు మంగళవారం సాయంత్రం గంగమ్మ తల్లికి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలను సారెగా సమర్పించారు. శైవ క్షేత్రంగా దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతరను శ్రీకాళహస్తి ఆలయం సిబ్బందితో కలిసి స్థానిక గంగమ్మ జాతర కమిటీలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో వీధిలో గంగమ్మ తల్లికి పుష్పాలంకరణతో అమ్మవార్లను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన దేవాలయం దగ్గర నుండి గంగమ్మలను నిలుచు స్థలాలకు ఒక్కో గంగమ్మకు చేరుకుంటుంది. అర్ధరాత్రి 11 గంటలకు వీధిలో భక్తులకు గంగమ్మ దర్శనమిస్తుంది. మంగళవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుజామున వరకు దర్శనం ఉంటుంది. రాష్ట్రంలోని శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మామూలుగా అయితే జాతరలు వేసవి కాలంలో జరుగుతాయి.
కానీ శ్రీకాళహస్తిలో మాత్రం శీతాకాలంలో డిసెంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గంగ జటాధారుడు కొలువు తీరిన దక్షిణ కైలాసంలో గంగమ్మ తల్లి 7 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. 7 ప్రాంతాలలో కొలువు తీరి భక్తజన కొంగు బంగారంగా బాసిల్లుతూ కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారిగా విశ్వరూపిణిగా దర్శనమివ్వడం 7 గంగమ్మల జాతర ప్రత్యేకత. జాతర ఏర్పాట్లపై పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్, స్థానిక నాయకులు, గంగమ్మ గుడి కమిటీ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ వీవీఐపీ భద్రత కల్పించాలి. ఇటీవల కాలంలో బెదిరింపులు రావడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన నాయకులు. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసిందన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఆర్థిక అరాచక అదానీని తక్షణమే అరెస్టు చేయాలి. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. నడివీధి గంగమ్మకు సారెను సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష. ప్రతి ఏడాది జరిగే పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతరకు సారె ఆనవాయితీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.